ఏ ఒక్కరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలాగని అందరూ సమానమైన వారు కాదు. ప్రతి ఒక్కరూ పోల్చలేనంత ప్రత్యేకమైన వారు అని ఓ కవి మిత్రుడు నాతో అన్నాడు. ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పడానికి కారణం తెలియాలంటే మనం ఒక్కసారి మహాభారతంలోకి వెళ్ళి రావాల్సిందే. వెళ్ళే ముందుగా వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సగా యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్ఎంఏ రామ్మోహన్ ఆచారి. ఇక అసలు కథ మొదలు పెడదాం పదండి. అది అతిపెద్ద కురువంశ సామ్రాజ్యం, హస్తినాపుర రాజధాని నగరం, అద్భుతమైన రాజభవనాల సముదాయం, వాటిని ఆనుకుని సువిశాల క్రీడా ప్రాంగణం. వారి వారి స్థానాల్లో ఆసీనుడై ఉన్న భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, మహారాజు ధృతరాష్ట్రుడు, మహామంత్రి విదురుడు, గాంధారరాజు శకుని, మహారాణుడు గాంధారి, కుంతి మొదలైన వారు, మిగతా రాజ్యాల నుండి వేంచేసిన అతిరథ మహారథులు, పోటీ ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న కౌరవులు, పాండవులు, వీక్షించేందుకు తరలి వచ్చిన వేలాది ప్రజలు. ఆర్యావర్తనంలో ఒక సాంప్రదాయం ఉండేది. గురువు వద్ద శిక్షణ పొందిన రాజకుమారుల సామర్థ్యం తెలుసుకునేందుకు వారికి పోటీని ఒక ఉత్సవంలా నిర్వహించేవారు. అలాగే గురు ద్రోణాచార్యుల దగ్గర శిక్షణ పూర్తి చేసుకున్న కౌరవ పాండవులు తమ సమర్థతను నిరూపించుకునే సమయం అది. పోటీ మొదలైంది. దుర్యోధనుడితో సహా 9 సోదరులు, పాండవులు, ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు ఎవరి విద్యాపటిమను వారు అద్భుతంగా ప్రదర్శన చేశారు. ఆ తరువాత అర్జునుడు తన ధనుర్విద్యా విన్యాసాలతో ఇంద్రుణ్ణి తలపించేలా అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాడు. చివరిగా తన నైపుణ్యంతో మిగతా వారందరినీ దాటి విజేతగా నిలిచాడు. తన ప్రియ శిష్యుడి ప్రదర్శనకు ఆనందంతో ద్రోణుడు అర్జునుడిని హత్తుకుని అభినందించాడు. అర్జునుడు విజయ గర్వంతో ధనస్సును ఎత్తి పట్టుకున్నాడు. హర్షాతిరేకాలతో, వాయిద్యాల చప్పుళ్లతో ఆ ప్రాంగణమంతా మారుమోగుతుంది. అకస్మాత్తుగా ఆ హోరును ఛేదిస్తూ మెరుపు వేగంతో ఒక బాణం తుఫానులా దూసుకువచ్చి అర్జునుడు ఎత్తి పట్టిన ధనస్సుని ఒక్క వేటులో 2 ముక్కలు చేసింది. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. ఏమి జరిగిందో అర్థం కాక అక్కడ ఉన్న వారందరిలో ఆశ్చర్యం. కూర్చొని ఉన్న మహామహులంతా లేచి నిలబడ్డారు. ఆచార్య, పోటీ ముగియకముందే, మిగిలి ఉన్న వీరుల సామర్థ్యం చూడకముందే విజేతను ప్రకటించడం అధర్మం. నాతో పోటీపడి గెలిచిన తర్వాత నిర్ణయించండి సర్వశ్రేష్ఠ ధనుర్ధారి ఎవరు అంటూ ఒక బిగ్గర స్వరం. ద్రోణ, అర్జునులు వెనక్కి తిరిగి ఒక అగ్నిగోళాన్ని చూసినట్టుగా అప్రమేయంగా అడుగు వెనక్కి వేశారు. ఎదురుగా జూలు విదిరించిన సింహంలా సూర్య తేజస్సుతో వెలిగిపోతూ ధనుర్బాణాలతో నిలుచున్న ఒక విరాట్ రూపం. హస్తినాపుర రాకుమారుడిపై ఇంతటి సాహసం చేసిన ఓ కుమార, ఎవరు నువ్వు అని భీష్ముడి ప్రశ్న. అంతే ధైర్యంగా అతడి సమాధానం. రాధేయుడు, అధిరథ పుత్రుడు, పరశురామ శిష్యుడు, కర్ణ అనే నామధేయుడను. ఆ మాటతో అందరి చూపులు కర్ణుడి వైపే నిలిచిపోయాయి. చిన్నప్పుడే కర్ణుడి గురించి తెలిసిన భీష్ముడు అతని వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు. నీ సామర్థ్యం గొప్పదే కావచ్చు, కానీ ఈ పోటీ క్షత్రియ వీరులకే తప్ప అన్యులకు అర్హత లేదని తెలియదా? అందులోనూ సూతపుత్రుడవైన నీవు ఆయుధం పట్టడం అంతకంటే నేరం. బాల్యం నుండి ఇలాంటి మాటలు వింటూ పెరిగిన కర్ణుడు మళ్ళీ ఇప్పుడు భీష్ముని మాటలకు అతని మనస్సు అగ్నిపర్వతం వలె జ్వలించింది. కానీ ఇది సమయం కాదని మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కాసేపు పక్కన పెడితే
అసలు కర్ణుడు ఎవరు? అతన్ని చూసి అందరూ ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? పేరు వినగానే భీష్ముడు ఎందుకు కంగారు పడ్డాడు? అర్జునుడి మీద కర్ణుడికి కోపం ఎందుకు? ఇంతకీ కౌరవ పాండవులకి కర్ణుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? కర్ణుడు లేకుంటే భారతమే లేదనేంతగా అతని పాత్ర ఏమిటి? ఇన్ని ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకాస్త గతంలోకి వెళ్దాం. అలా వెళ్ళాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సింది.